ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి. తెలంగాణ మహిళలకు సంబంధించి గుడ్ న్యూస్ అండి. ఇక్కడ మనకు ఒక్కొక్కరి ఖాతాలో 30,000 రూపాయలంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుస్తుంది. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి. ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చిందండి. అది చూసి క్లారిటీగా తెలుసుకుందామండి. ఇక్కడ క్లియర్‌గా చూసుకోవచ్చండి. మనకు తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారంటీలు వేగంగా అమలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం సర్పంచ్ ఎన్నికల ముందు మహిళలకు నెలకు ఈడ రూ. 2,500 ఆర్థిక సాయం అందించేందుకు కీలక పథకాన్ని ప్రారంభించేందుకు ప్రణాళికలు అయితే రచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అండి. సో ఇది ప్రభుత్వ ప్రధాన హామీలో ఒకటైనటువంటి మహాలక్ష్మి పథకానికి సంబంధించి పథకంలో భాగంగా రాబోయే ఉప పథకం. ఈ నిర్ణయం రాష్ట్రంలో లక్షలాది మంది మహిళలకు గణనీయమైన ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అదనపు బలాన్ని కూడా చేకూరుస్తుందన్నమాట. ఇక మహాలక్ష్మి పథకం విస్తరణ. సో ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే 6 గ్యారెంటీలు అమలు చేయడంలో ప్రారంభించి ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు, అదేవిధంగా రూ. 500 గ్యాస్ సిలిండరు, గృహజ్యోతి పథకం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వంటి పథకాలు అమల్లో ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరా మహిళా పథకం కూడా ప్రారంభమైంది. పలువురు లబ్ధిదారులు మొదటి విడత నిధులు కూడా అందాయన్నమాట. ఇప్పుడు మహిళలకు ఆర్థిక సాయం కింద నెలకు రూ. 2,500 అనగా రూ. 2,500 అమలుపై ప్రభుత్వం దృష్టి సాధించింది. ఈ పథకం ద్వారా అర్హులైన వారికి సంవత్సరానికి రూ. 30,000 వారి బ్యాంక్ ఖాతాలో అయితే జమ కానుందన్నమాట. సో మొత్తానికి గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే జరుగుతుందన్నమాట. ఇక ఈ పథకానికి సంబంధించి విధి విధానాలు అధికారులు ముమ్మరంగా రూపొందిస్తున్నారు. 55 ఏళ్ల లోపు మహిళలకు ప్రధాన లబ్ధిదారులు ఎంపిక చేయనున్నట్టు తెలుస్తుంది. తెల్ల రేషన్ కార్డు ఉండాలి ప్రామాణికంగా. ఇక ప్రభుత్వ పింఛను, వృద్ధులు, వితంతులు, దివ్యాంగుల వంటివి పొందుతున్న వారి కుటుంబాల్లో మహిళలకు ఈ సాయం అందించాలని కూడా ప్రభుత్వం భావిస్తుందన్నమాట. అంటే ఇక్కడ పొందని వారికి, మనకు పొందుతున్న వారికి కాదు, పొందని వారికి ఇది ప్రభుత్వం హామీ అమలుతో పారదర్శకత, సామాజిక న్యాయాన్ని పాటిస్తూ స్పష్టం చేస్తుందన్నమాట. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గతంలో పలు సందర్భాల్లో ముఖ్యమంత్రి త్వరలోనే ఏదైతే మహిళలకు తీపి కబురు తెలియజేస్తారని పేర్కొన్నారు. ఇది మహిళలపై పథకం ఆశలు పెంచుతున్నాయన్నమాట. స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహం. మహిళలకు సంబంధించి రూ. 2,500 ఆర్థిక సాయం పథకం అమలు స్థానిక సంస్థల ఎన్నికల ముందు చేరడం వెనుక బలమైన రాజకీయ వ్యూహం. జూలై నెలాఖరులో సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కాబోతుంది. ఈ అంశంపైన క్యాబినెట్లో చర్చించి ఎన్నికల తేదీలతో స్పష్టత ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా తెలిపారన్నమాట. సో మొత్తం మీద అయితే మనకు మహిళలకు సంబంధించి గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే జరిగిందనమాట. అత్యంత త్వరలోనే మనకు ప్రతి ఒక్కరి ఖాతాలో మహిళలకు సంబంధించి విధి విధానాలు కూడా ఆల్రెడీ ఫైనల్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఆ రూ. 30,000 మనకు బ్యాంక్ ఖాతాలు అయితే జమ కానున్నాయన్నమాట. సో ఈ ఆర్థిక సంవత్సరం సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి మహిళలకు సంబంధించి.